ఏమంటాడంటే, ప్రాయము వచ్చినంత గృహభారము ముపున దాల్చి. చూడండి ఎంత మాట, మూపు. అసలు మూపు అంటే ఎవడికి తెలుసు? షోల్డర్స్. షాంపూ కూడా ఉందనుకుంటా షోల్డర్స్, ఏదో డాక్టర్లు ఉన్నారుగా. ప్రాయము వచ్చినంత గృహభారము ముపున దాల్చి. వయస్సు వచ్చిన తర్వాత తండ్రి ఏమిటి, తల్లి ఏమిటి, వాళ్ళని ఏ విధంగా చూడాలి, ఎలా చూడాలి అనేటువంటిది చూడాలి. కానీ ఊరికే ఏదో ఆర్భాటం చేసి మా నాయన చాలా గొప్పవాడని చెబితే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఇవాళ నరసింహశాస్త్రి గారు ఇవాళ అందరి నోళ్లలో ఈ విధంగా ఎంత పైన ఆయన పుస్తకాలన్నీ ఒక చోటికి, చదవకపోతే మన దురదృష్టం, మనమేం చేయలేము. అట్లాగే స్వయంగా శాస్త్రి గారు గొప్ప అసలు శ్రీ విద్య, శ్రీచక్రం, అమ్మవారు, శక్తి స్వరూపిణి, మరి ఎప్పుడు రాస్తాడో ఏమిటో తెలియదు కానీ గొప్ప గ్రంథాలు. సరే, కొడుకు అనేటువంటి వాడు నేను అసలు తల్లి గర్భము నుంచి ఎలా వచ్చాను అది కావాలి. ప్రాయము వచ్చినంత గృహభారము ముపున దాల్చి తండ్రికిన్ హాయిగా కూరుచుంటకు అనువైన విరామమెవండు చేకురంజేయునో వాడే పుత్రుడని చెప్పగజిల్లును. కొడుకంటే ఎవడు పడితే వాడు కొడుకు కాదు. ఎవడైతే తల్లి తండ్రి పెద్ద అయిన తర్వాత, నానా నీకేమన్నా కావాలా, నీ దగ్గర కూర్చుంటాను, నేను వస్తున్నాను, నువ్వేం బాధపడవాకు అన్నప్పుడు వాడికి ఆయుష్ పెరుగుతుంది. ఆ పక్కోడికి ఫోన్పే చేస్తే పెరగదు. అరే మీ నాయన మంచంలో ఉన్నట్టు కదరా, నేను కుదరదు. పిల్లమ్మ ఈ కళకున్న అరణ్యరావు ఏంటండి, వాటే మ్యాన్. అటువంటి నాటకాలండి, ఎంత గొప్ప నాటకాలండి. చివరి వాక్యం వినండి. స్వీయ తనూభవ ప్రతతి చేత అంటే